ఎంత ఉందండి ఉల్లిపాయ? రేటు 50 రూపాయల నుంచి 300 దాకా ఉంది. ఇంకంతే. కింటా 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 50 రూపాయలా? 50 నుంచి 300 దాకా. ఇంకా దీనివల్ల రైతులు భారీ నష్టము. ఒక ఎకరానికి ₹1,00,000 ఖర్చు వస్తుంది. ఇంకా దీని నుంచి రైతు ఇంత కౌలు రైతు అటువంటి వాళ్ళు చాలా ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా పరిష్కారం పరిస్థితి వచ్చింది. 1200 కొంటున్నామని గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. గవర్నమెంట్ అయితే కొంటామంటుంది 1200. అదైతే మరి ఆయన డబ్బులు తీసుకొచ్చి అయితే వేస్తున్నారు. ఆయన డబ్బులు గవర్నమెంట్ వేస్తే ఏదో రైతుకి కనీసం ఒక కోత కూలీలు ఇక్కడ వేసుకొచ్చిన కిరాయిలు అటువంటివన్నా కొనుగోలు 1200కి జరుగుతున్నాయి. కొనుగోలు 1200 జరుగుతున్నాయి. డబ్బులు మటుకు లేట్గా పడుతుంది. డబ్బులు వేస్తామంటున్నారు. పక్కగా అయితే అసలు గవర్నమెంట్ ఇది వేస్తారు. ఆ నమ్మకంతోనే రైతులు పోయిన ఏడాది ఎంత ఉంది రేటు? పోయిన ఏడాది 3,000, 3,500 అట్లా 4,000 దాకా నడిచింది. పోయిన సంవత్సరము ఇట్లనే పంటలు కొద్దిగా తక్కువైనా కొద్దిగా కవరప్ అయిపోయింది. ఈ సంవత్సరం మాత్రం భారీగా నష్టము. ఎందుకని రేట్లు అంత డౌన్ అయిపోయింది? ఎందుకని మరి ఎట్లనో మరి మళ్ళీ ఏమన్నా మహారాష్ట్ర సరుకు వచ్చింది అందువల్లనో మరి ఎందువల్లనో సరుకు అయితే మరి స్టాక్ అయినందువల్లనో ఈ పరిస్థితి వచ్చేసింది. మీకు ఎంత ఖర్చు అయింది ఎకరాకి? సుమారు ఎకరికి 1,00,000 వచ్చింది. ఎంత వస్తాయి ఇప్పుడు అమ్మితే? ఇప్పుడు ఎంత వస్తుంది? 10,000, 12,000 వస్తుంది. కాకపోతే గవర్నమెంట్ పట్టుకుంటే కింటాకు 1,200. దాన్ని బట్టి ఒక ఎకరము బస్తా వాస్తవం చెప్పాలంటే 70-80 దాకా వచ్చింది. పేరుకే 1200 అని చెప్తున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదని కొంతమంది రోడ్ల మీద పారబోసి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. కానీ ఆ నమ్మకంతోనే తీసుకొచ్చి వేస్తున్నాము. ప్రభుత్వం వేస్తుందనే నమ్మకంతోనే మేము తీసుకొచ్చి వేస్తున్నాము. ఏమైనా వ్యాపారస్తులు సిండికేట్ అయిపోయి ఒకే రేటు మీద కొంటున్నారు? అది మనకి ఎటు తెలియదు కదా. ఇప్పుడు 50 నుంచి 300 దాకా కొంటున్నాడు ఆయన. మరి ఆయన ఎట్లా కొంటున్నాడో మరి ఇంకా కొన్ని అసలు బీటు జరగడంలే. కొన్ని ఉల్లిపాయ ఏదో ఆయనకి మనసుకు నచ్చినది 50, 150, 200 దాకా అని వెళ్ళిపోతున్నాడంట. మనకైతే తెలియదు. ఇంకా అంత మాటకే తెలుసు. కొన్ని ఇంకా ఊకిట్లే నిలబడిపోయినాయి. ఈ సరుకల్లా వచ్చలేదు. మొన్నటి నుంచి కూడా స్టాక్ అయిపోయింది. ఇది నిలబడిపోయింది కొనక అట్లా నిలబడిపోయింది. ఎన్ని రోజులు ఉండి ఈ పంట నిల్వ? ఇంకేం లేదు. ఒక వారం ఉంటుంది ఈ పంట నిల్వ. ఇంకేముండదు. తర్వాత కొనకపోతే ఇంకా అది అయినా పంట రైతుల దగ్గర ఇప్పుడు ఉల్లిపాయ అయిపోద్ది. ఇంకో రేపు 11 నెలలు ఇంకో కొద్దిగా వచ్చేస్తుంది.